నమస్కారం. జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చింది ఏ మహాలక్ష్మి. మొదటగా కళాశాల వార్తలు. రాజమహేంద్రవరం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలకు ఐఎస్ఓ పునరుద్ధీకరణ పత్రం వచ్చిందని కళాశాలలో పర్యావరణం, విద్యా సంస్థలు, సమాచార భద్రత, ఇంద్రశక్తి తదితర విభాగాలలో ఉత్తమ ప్రమాణాలకు పత్రం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. స్థానిక రాజమండ్రి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల వేదికగా శనివారం ఈ రోజు మహిళా ఉపాధ్యాయుల సాధికారత, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల సమతుల్య అనే అంశంపై ఒకరోజు జాతీయ స్థాయి సింపోజియం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. జనవరి నుండి అంతర్జాతీయ పర్యటనలకు ఆరోగ్య బీమా తప్పనిసరి చేసింది. సిఎస్సి 2026 టెక్ కార్యక్రమాల వేగస్లో ప్రపంచ శక్తివంతమైన టెక్స్కో సిఎస్ 2026 ప్రారంభం. జాతీయ వార్తలు. ప్రయాగ్రాజ్ మహామేళా ప్రారంభం. తమిళనాడు పాత పెన్షన్ స్కీమ్పై సీఎం కీలక ప్రకటన. రాష్ట్రీయ వార్తలు. ప్రముఖ పెట్టుబడుల ఆంధ్రప్రదేశ్ FY26లో భారతదేశంలో పెట్టుబడుల రేస్ను నడిపింది. మొత్తం పెట్టుబడుల సుమారు 25.3% వాటా ఈ రాష్ట్రమే ఆకర్షించింది. ఇది ఉద్యోగాలు, పరిశ్రమ అభివృద్ధికి పెద్ద అవకాశాలను సృష్టించింది. డిఎస్పి ఉపాధ్యాయ పరీక్ష. రాష్ట్రంలో 2500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశంపై ప్రభుత్వం పనిచేస్తుంది. బస్సులు, రైళ్లకు శుభవార్త. కేంద్ర మంత్రులు శ్రీకాకుళం జిల్లాలో కొత్త రైళ్లు, హోటల్ ఆగు సౌకర్యాలు మంజూరు చేసే స్థానిక ప్రయాణికుల ప్రయోజనం. క్రీడా వార్తలు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత్ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 69 జాతీయ స్కూల్ గేమ్స్ లుధియానాలో జనవరి 6-11 నిర్వహణకు సిద్ధం. 38 రాష్ట్రాల 1200 ఆటగాళ్లు పాల్గొన్నారు. వాతావరణం. రోజు పొడిగా ఉంటుంది, వర్షం లేదు. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 17 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 30-31 డిగ్రీల సెల్సియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.